వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయాలు ఒక కొలికి వస్తాయి. మనం వివాహం చేసుకుందాం అనుకున్నప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడడం, మనకు నచ్చిన సంబంధం చేసుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళతో ప్రేమించామని చెప్పి ధైర్యం లేక ధైర్యం చేయరు కూడా. ఎందుకంటే మనం నొప్పించకూడదు, బాధ్యతారహితంగా ఉండకూడదు, ఒక బాధ్యతగా ఉండాలి, నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి తప్పితే కానీ చెడగొట్టే విధంగా ఉండకూడదనే ఆలోచనగా ఉంటుంది. అది మీ పెద్దవాళ్ళతో వ్యక్తపరచడం, వాళ్ళు ఓకే చెప్పడం ఇటువంటివి ఉంటాయి. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. సప్తమాధిపతి అయిన కుజుడు సప్తమంలో ఉన్నారు, ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు, చతుర్థాధిపతి అయిన రవి కూడా సప్తమంలోనే ఉన్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో ఒక కొలిక్కి రావడం, మంచి సంబంధం కుదరడం చెప్పదగినది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి రావడం, ఎప్పటి నుంచో సంతానం కోసం లేక సంతానం కోసం బాధపడుతూ సంతానం కోసం వెయిట్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఒక శుభవార్తను వినడం కూడా ఈ వారం జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్ కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. అన్నదమ్ముల మధ్య సఖ్యత చక్కగా ఉంటుంది. అష్టమ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో ఉన్నారు. బంధువర్గంతో విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపోవడం, మళ్ళీ కలుసుకోవడం, అన్నదమ్ముల మధ్య ఏదైనా డిస్టర్బెన్సీ గ్యాప్ ఏదైతే ఉందో అది మళ్ళీ కలుసుకోవడం అనేది జరుగుతుంది. ఏదైనా భగవత్ చక్కగా కలిసి అనే భావన ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ దైవదర్శనాలు కానీ చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగం సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా మెడికల్ సీట్ కోసం, టెక్నాలజీ సంబంధించిన కోర్స్ కోసం జాయిన్ అవ్వడం లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ప్రయత్నాలు ప్రారంభించండి, కలిసి వస్తాయి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంది. ద్వితీయాధిపతి పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు, కుజుడితో కలిసి ఉన్నారు, రవి కుజులతో కలిసి ఉన్నారు. ఒక్కొక్కసారి ఏది మాట్లాడినా తప్పుగా ఉండడం, భాగస్వామితో విభేదాలు రావడం, బంధువర్గంలో మనం అన్నీ చక్కగా చెప్పినా సరే అది వినకపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మీ వాక్చాతుర్యంతో అందరినీ ఒప్పించగలరు. అదొకటి. మీ ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ధైర్య సాహసాలను ఎప్పుడూ కోల్పోవద్దు. ఈ రాశివారు వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. దానివలన ఏదైనా పనులు ఆగిపోయి ఉంటే అవి పూర్తయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.